వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం ఈనాడు ఏపీకి సంబంధించిన పేపర్ అయితే తీయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలు అయితే ఒకసారి చూద్దాం. దళపతి ఎన్కౌంటర్, ఎదురుకాల్పులో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి, అబూజ్మడ్ అడవుల్లో ఘటన, మరో 26 మంది మృత్యువాత, అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్. దీనికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బశ్వరాజు ఎదురుకాల్పులు అయితే హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసూలు బాసారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరొక అంశం వచ్చి చూసుకున్నట్లయితే కనుక మన బలగాలు చూసి గర్విస్తున్నాం. ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించారు. నంబాల కేశవరావు సహా 27 మంది దళ సభ్యుల మృతిపై ప్రధాని మోదీ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను చూసి గర్విస్తున్న మావోయిస్టుల ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొనడం జరిగింది. నిన్న జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో దాదాపు ఒక వారం రోజుల నుంచి పైనుంచి జరుగుతుంది. మావోయిస్టుల కాల్పులకు సంబంధించి దానికి సంబంధించి ఈ ప్రధాని ట్వీట్ చేయడం జరిగింది ఆ అంశానికి. రైట్, ఇక మరొక అంశం కూడా దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం. ఆ ఉద్యమానికి వెన్నెముక అయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కేశవరావు సహా 27 మంది మావోయిస్టులను భద్రతా బలాలు మట్టుబెట్టాయి. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది మార్చిలోపు నక్సలిజాన్ని నిర్మించాలని మోదీ ప్రభుత్వం అయితే సంకల్పించింది అని చెప్పడం రాయడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఏపీకి సంబంధించి ఉపాధ్యాయుల బదిలీలో ప్రారంభం. జూన్ 11తో ముగియనున్న ప్రక్రియ. హైకోర్టు ఆదేశాలతో దృష్టిలోపం టీచర్లకైతే బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్లు చాలా ఉన్నాయి టీచర్స్కి సంబంధించి. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. జూన్ 11తో అయితే ఈ ప్రక్రియ అయితే క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఎవరికైతే దృష్టిలోపం ఉన్న టీచర్లు ఉన్నారో, కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే బదలాయింపులో మినహాయింపు ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఇక్కడ రాశారు. మరొక అంశం చూసుకుంటే విశాఖ మెట్రోకు అక్టోబర్లో శంకుస్థాపన, దసరాకు టిట్కో ఇళ్లు అందచేత, మంత్రి నారాయణ వెల్లడి. ఏపీకి సంబంధించిన మరొక అంశం విశాఖలో మెట్రోకి అయితే అక్టోబర్లో శంకుస్థాపన చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దసరాకు టిట్కో ఇళ్లను అందచేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాం. కనీ విని ఎరగని విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. నెల రోజుల పాటు యోగేంద్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. యోగాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో భారీగా కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. రైట్, ఇక దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో రాష్ట్రంలో యోగాను పాఠశాలల సిలబస్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించి జూన్ 21 నుంచి నెల రోజుల పాటు యోగా ఆంధ్ర అంటూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. కనీ విని ఎరగని రీతిలో నిర్వహిస్తాం. యోగాంధ్ర 2025 పేరుతో బుధవారం నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవం, యోగా పవర్, యోగా ఫర్ ఎన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో ఇప్పటివరకు నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజున విశాఖలోని సాగర్ తీరంలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షల మంది యోగాసనాలు వేస్తారని అన్నారు. అంటే యాక్చువల్గా నెక్స్ట్ మంత్ మనకి జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం సందర్భంగా అప్పటి వరకు అంటే ఈ 21st నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ మే 21st నుంచి స్టార్ట్ చేస్తే జూన్ 21st వరకు, అంటే ఆల్రెడీ నేను స్టార్ట్ అయినండే అనుకోవాలి. 1 మంత్ ఈ యోగాంధ్ర 2025 అనే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 21న యోగా దినోత్సవం రోజున ఆ రోజు ప్రధాని మోదీ రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొనడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్కే బీచ్ తీరంలో
భోగాపురం వరకు లక్షల మంది యోగాసనాలు వేస్తారన్నారు. సముద్ర తీరంలో లక్షల మంది పాల్గొనేలా యోగా చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని, అరుదైన ఘటనగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలపడం జరిగింది. అంతేకాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా ప్రపంచ రికార్డులను నమోదు చేసే అన్ని సంస్థలను ఆహ్వానిస్తున్నట్లుగా బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా డే రోజుకి అంటే 1 మంత్ వరకు కూడా యోగా కార్యక్రమాలు యోగాంధ్ర 2025 ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. ఆ రోజున ఎక్కువగా చేసి ఆ రోజు ప్రధాని మోదీ రావడం జరుగుతుంది. యోగా డే రోజున పాల్గొనడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కొన్ని లక్షల మంది యోగాసనాలు వేస్తూ కూడా ప్రపంచ రికార్డుకి ఎక్కే విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ చెర నుంచి విముక్తి, సజ్జల ఎస్టేట్లో 63.72 ఎకరాలు స్వాధీనం. ఇందులో 52 ఎకరాల అటవీ భూములు, 1-2 రోజుల్లో మరో 200 కోట్ల విలువైన భూములు స్వాధీనం. దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలోని 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగమేఘాలపై సజ్జల ఎస్టేట్లోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంట జెండాలు పాతి హెచ్చరిక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం సుగాలబీడికి సమీపంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ పేరిట భూములైతే ఉన్నాయి. సజ్జల సందీప్ రెడ్డితో పాటు 7 కుటుంబ సభ్యులకు చెందిన 184 ఎకరాల పట్టా భూమిలో సజ్జల ఎస్టేట్ నిర్మించారు. ఈ ఎస్టేట్ పక్కనే సర్వే నంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో కొంత భూమిని ఆక్రమించారు. ఏళ్ల తరబడి ఈ భూమి వైకాపా నేతల ఆక్రమణలో ఉంది. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఎవరు కూడా వాటి జోలికి వెళ్లిన దాఖలాలైతే లేవు. ప్రభుత్వ అటవీ భూములే కాకుండా డీకేటీ పేదలకి ఇచ్చిన అసైన్మెంట్ భూములను కూడా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. సుగాలిబీడికి చెందిన బుక్కే రాజానాయక్ తల్లి భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల డీకే భూమిని కూడా వీరి ఆధ్వర్యంలో ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఏవైతే భూములు ఉన్నాయో టోటల్గా 63.72 అంటే దాదాపు ఒక 64 ఎకరాల భూమిని అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి అంటే సజ్జలకు సంబంధించిన ఎస్టేట్లో ఏదైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న భూమిని ఆక్రమించారో ప్రభుత్వ భూమిని దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగిందని అనుకోవాలి. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఈసారి ఈనాడు తెలంగాణలో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ కూడా సేమ్ మావోయిస్ట్ దళపతి ఎవరైతే నేను ఎన్కౌంటర్లో మెయిన్ పర్సన్ కార్యదర్శి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా చెప్పే నంబాల కేశవరావు మృతి, దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం చూద్దాం. అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి, అంటే జస్ట్ ఇదంతా కూడా నంబాల కేశవరావుకి సంబంధించిన అంశం ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. ఆయన ఎప్పుడెప్పుడు రావడం జరిగింది, ఎక్కడి నుంచి జరగడం, ఎన్ని సంవత్సరాలు, అంటే సీనియర్ మోస్ట్ దాదాపు 70 సంవత్సరాలు ఉన్నాయంటే ఎన్ని సంవత్సరాల నుంచి అందులో వర్క్ చేస్తున్నారో మనకు తెలుసుకోవచ్చు. మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించారు. భారత్ ట్రంప్నకు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది. రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు. అందుకే ఆయన వర్ధంతి నాడు నివాళిగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఇక పార్టీ నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించడం జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి తీసుకొచ్చిన మార్గదర్శకుడు, ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేసిన స్ఫూర్తిదాయక నాయకుడు రాజీవ్ గాంధీయే. దేశ భవిష్యత్తును నిర్దేశించడంలో యువత పాత్ర కీలకమని ముందే ఊహించిన వ్యక్తి అంటూ కూడా కొనియాడడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరొక అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి 4 రోజుల్లోనూ విరమించడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉంది. ట్రంప్ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని, భారత్ ఆయనకు లొంగిపోయిందని వారు అనుకుంటున్నారు. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ట్రంప్ వేసిన వ్యాఖ్యలను ప్రజలైతే గుర్తు చేసుకుంటున్నారు అంటూ కూడా భారత్ పాక్ మధ్య
రీసెంట్గా జరిగిన కాల్పుల సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. భారత్ లొంగిపోయిందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావించారు. రైట్, ఇప్పుడు మరొక పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మావోయిస్టు కీలక నేత మృతి, కంబాల నరసింహారావుకు సంబంధించి కంబాల కేశవరావుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక సజ్జల కబ్జాకు చెక్కు. మనం అనుకున్నాం కదా, దాదాపు 64 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన సజ్జల కుటుంబం నుంచి, సజ్జల ఎస్టేట్ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ భూమి అంటూ కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా రాసుకొచ్చారు. దానికి సంబంధించి కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆక్రమణలో ఉన్న అటవీ భూములను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు 63.72 అంటే దాదాపు 64 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, మరొక అంశంలో అయితే చూసే ప్రయత్నం చేద్దాం. కిక్కురు మనలేరు, మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు, ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్స్ కాల్స్ దాకా ఫైల్స్, కంప్యూటర్లు, ఫోన్స్ ఫోరెన్సిక్స్ విశ్లేషణ. నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ. తప్పించుకునే అవకాశమే లేకుండా వచ్చు. నేరం చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పవచ్చు, మాకేం తెలీదు, మేమేం పాపం ఎరుగం అని అమాయకత్వం నటించవచ్చు. కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు. తప్పించుకోవడం అస్సలు కుదరని అంశం. మద్యం కుంభకోణం కేసులో నిందితుల చుట్టూ టెక్నాలజీ ఉచ్చు బిగుస్తుంది. మద్యం కుంభకోణం జరగలేదు, ఇదంతా టీడీపీ కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు జగన్ సొంత మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్ చెప్పేందుకు సిట్ సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏంటి, ముడుపుల ప్రవాహం ఎలా సాగింది, ఎవరెవరికి చేరింది, అసలు వాటా తగ్గించుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరు అనే వివరాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. గురువారం కోర్టుకు ఈ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీంతో లిక్కర్ స్కామ్ నిందితులు తప్పించుకోవడం అసాధ్యం అని చెబుతున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిపై ఫైళ్లు ఎత్తికెళ్లడం, ఆ ఫైలుతో పాటు సంబంధించిన అంశాలు కూడా అంటే ఈరోజు కోర్టుకు ఈ మద్యం కుంభకోణం కేసు ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు కోర్టుకు వెళ్ళబోతుంది. తగ్గిన సాక్ష్యాధారాలతో అసలు డబ్బులు ఎక్కడెక్కడ చేతులు మారాయి, ఎవరి పర్మిషన్లు, అంతిమంగా ఎవరికి చేరింది అనే అంశాలు టెక్నాలజీ ద్వారా వీళ్ళు బయటికి తీస్తున్నారు. అసలు ప్రూఫ్స్ ద్వారా ఆధారాలతో కోర్టుకి సమర్పిస్తారు ఈరోజు అని చెప్పేసి దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో చూద్దాం రేపటి వరకు ఎలాంటి అంశం ప్రస్తావించడం జరుగుతుందో, ఈ ఆధారాలు సేకరించారు, ఎలాంటి ఆధారాలు సమర్పిస్తున్నారు, అసలు ఎవరు అంతిమ వ్యక్తి ఎవరు అనే విషయాలు కూడా మరి కొన్ని గంటల్లో మనకి తేలనుందని అనుకోవాలి ఈ అంశానికి సంబంధించి. రైట్, ఇక మరొక అంశం మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రానికి గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మనం నిన్న చూసుకున్నాం కదా. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు దంపతులు నిన్న ఆల్రెడీ గంగమ్మ జాతరకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అయితే సారెనైతే సమర్పించడం జరిగింది. ఆ అంశం మనకు తెలిసిందే. మరొక చూద్దాం. రైస్ కార్డులో మ్యాపింగ్ మంటలు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, దాని ఆధారంగా దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ, దీనిలో సాంకేతిక సమస్యలతో చిక్కులు, మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఇబ్బంది, మార్పుడు చేర్పులకే ఎక్కువగా దరఖాస్తులు, కొత్త కార్డుల కోసం వచ్చినవి 59,959, ఇక సభ్యుల చేరికల కోసం 4 లక్షలకు పైగా. కొత్త రైస్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్లో చేసే ప్రక్రియ రసాభాసగా మారుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కారణంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఇటు అర్జీదారులకు అటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా పెద్ద తలనొప్పిగా అయితే మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ముందు చూపు లేకుండా తప్పుల తడకగా చేసిన ఈ మ్యాపింగ్ ఆధారంగా ప్రస్తుత రైస్ కార్డు దరఖాస్తులను ఆన్లైన్ చేస్తుండడం సమస్యగా మారుతుంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రైస్ కార్డు మంజూరు చేయడంతో పాటు ఉన్న కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే రేషన్ కార్డుల జారీ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం గత ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్వేర్ వల్ల కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. వీటిని రేషన్ కార్డులని ఎంట్రీ చేయడం చాలా కష్టమవుతుంది. కొంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది, మరి కొంతమంది ఉన్న రేషన్ కార్డులో కొంతమందిని సభ్యులు యాడ్ చేయడం, కొంతమంది రిమూవ్ చేయడం ఉంటుంది కాబట్టి అవి కొంచెం చాలా సమస్యగా ఉంటుంది. టోటల్గా చూస్తే కొత్త రేషన్ కార్డులు జస్ట్ ఒక
59,959 అంటే దాదాపు ఒక 60,000 లోపు ఉన్నాయి. కానీ సభ్యులు అంటే ఎక్స్ట్రా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసి మాత్రం ఒక 4 lakhs వరకు అంటే 4 లక్షల వరకు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఏపీ రేషన్ కార్డులకు సంబంధించి కొంచెం సమస్యలు అయితే తలెత్తుతున్నాయని అర్థమవుతుంది ఈ అంశాన్ని బట్టి చూస్తుంటే కనుక. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్ అని అనుకోవాలి. ఇది ఈ అంశానికి సంబంధించి మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఇక్కడ ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం. ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా. రీసెంట్గా జరిగిన భారత్ పాకిస్తాన్కి మధ్య జరిగిన కాల్పులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను నిజం చేస్తున్నారు మీరు, భయపడి వెనక్కి తగ్గినట్టుగానే ప్రజల్లో అనుకుంటున్నారు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటుకును ఆయన అభిప్రాయాన్ని మొత్తం చెప్పడం జరిగింది ఇక్కడ. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుణంగా మారే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్. బుధవారం విస్తారంగా వానలు, పిడుగుపాటుకు 4 బలి. దానికి సంబంధించిన ఆల్రెడీ మనకి వర్షాలు స్టార్ట్ అయినాయి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా. కొన్ని ప్రాంతాల్లో అయితే పిడుగులతో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. మరో 4 రోజులు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల ఉరుములు పిడుగులతో కూడా భారీ వర్షాలు అయితే నమోదని. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాల దాటికి చెట్లు కూలిపడ్డాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న పడిన వర్షానికి ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక కొన్ని పంటలు అయితే వరి ధాన్యం తడిసిపోయిన వైనం, మరికొన్ని ప్రాంతాల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, నీరు రోడ్లపై నిలిచిపోయింది. కొన్ని ఇళ్లలో కూడా వర్షపు నీరు వెళ్ళిన వైనం కూడా ఉంది. చాలామంది ఇబ్బందులు పడ్డారు. కానీ వాతావరణ శాఖ అయితే మరొక 4 రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తగు జాగ్రత్తలు అయితే సూచిస్తుంది. అటు అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశాన్ని అయితే ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అంతరిక్షంలో ఆయుధాలు. శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డోమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. వచ్చే 20 ఏళ్లలో 42 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. అంతరిక్షం యుద్ధపరంగా మారే ముప్పు. రష్యా చైనా ఆందోళన. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో భాగంగా రోదసీలో లేజర్ ఆయుధాలు, అదేవిధంగా కృత్రిమ మేధాతో పనిచేసే స్పేస్ బేస్డ్ స్పెన్సర్లు, ఇంటర్సెప్టర్ల ఏర్పాటు. హమాస్ దాడుల నుంచి తమ ప్రజలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లే శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికా అయితే గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేసుకున్నది. అందులో భాగంగా చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం దీనిపై ఒక ప్రకటన అయితే చేశారు. $175 బిలియన్ దాకా ఖర్చయ్యే ఈ గోల్డెన్ డోమ్ మిసైల్ షీల్డ్ సిస్టమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రాథమికంగా విచారణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరొక అంశం అయితే ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాహుల్ సోనియాకు 142 కోట్ల లబ్ధి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్లో వారికి అనుచిత ప్రయోజనం. యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ. కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఏర్పాటు. ఢిల్లీ కోర్టులో ఈడీ కేసు డాక్యుమెంట్లు 5,000 పేజీలున్నాయి. మా స్పందన తెలిపేందుకు సమయం ఇవ్వండి. అభిషేక్ సింఘ్వి. జూలై 2 నుంచి 8 దాకా రోజువారీ విచారణ జరుపుతామన్న కోర్టు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 142 కోట్ల అనుచిత ప్రయోజనం పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేటు ఆస్తులుగా మలుచుకునేందుకు యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారని, నిజానికి అదో మోసపూరిత కంపెనీ అని పేర్కొంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గుగ్నే ఎదుట ఈడీ అయితే వీటిని సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 142 కోట్లు సంబంధించి వీళ్ళు ఫేక్ సంస్థని, ఒక కంపెనీని, యంగ్ ఇండియా అనే కంపెనీని ఏర్పాటు చేసి వీళ్ళ సొంత ఆస్తులుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే పార్టీకి వచ్చిన విరాళాలను కాస్త సొంత ఆస్తులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈ ఒక కేసు అయితే దాఖలేయడం జరిగింది. దీనికి సంబంధించి జూలై 2 నుంచి 8 దాకా ప్రతిరోజు కూడా విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి అప్పుడు ఎలాంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయో. ఇవి నిజంగానే 142 కోట్లు ప్రజలు ఇచ్చిన విరాళాలను సొంత ఆస్తులుగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదా పార్టీకి ఉపయోగిస్తున్నారా, ప్రజలకు ఉపయోగిస్తున్నారా అనే అంశం మరికొన్ని రోజుల్లో తేలనుందనే అనుకోవాలి. ఈ అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రైట్. ఇక ఒక సాక్షిలో చూద్దాం ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగిందో చివరగా ఒకసారి. రైట్, ఇక్కడ కూడా సేమ్ మనం చూసుకున్నట్లయితే 142 కోట్ల ఆస్తులు కాజేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ భారీగా లబ్ధి పొందారని ఈడీ స్పష్టం చేస్తుంది. సో ఈడీ విచారణలో 142 కోట్ల అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది కోర్టులో వస్తుంది కాబట్టి చూద్దాం ముందు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వస్తాయో. మరొక అంశం చూసుకుంటే విడదీయరాని బంధం 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. దీనికి సంబంధించిన అంశం కూడా ప్రస్తావించడం జరిగింది. రైట్, మనం ఇక్కడ కూడా మరొక కీలక అంశం ఏంటంటే పాకిస్తాన్కి నిఘా అంటే ఎలా అంటే ఐఎస్ఐ ఏజెంట్లను కలిసా పాకిస్తాన్లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని వాళ్లను కలిశారని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నారు. మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జ్యోతి మల్హోత్రా. మనకి ఇండియాకి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తాన్కి చేరవేస్తుంది, ఒక సీక్రెట్ ఏజెంట్లా పనిచేస్తుందంటూ కూడా ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈమె వెనక, ఇంకా ఎవరెవరు ఇలాగ ఏజెంట్లుగా పనిచేస్తున్నారో తెలియని అంశం. ప్రస్తుతానికైతే ఈమెనైతే విచారించడం జరుగుతుంది. ఈ విచారణలో పాకిస్తాన్లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని వాళ్ళని కలిశానని ప్రస్తుతానికి ఒప్పుకున్నట్లుగా అయితే తెలుస్తుంది విచారణలో. సో చూద్దాం ముందు ఈ విచారణకు సంబంధించి ఎలాంటి అంశాలు బయటికి రాబోతున్నాయి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం ఎక్కువగా ప్రస్తావించిన అంశం ఏదంటే ఎన్కౌంటర్కి సంబంధించి ఒక అంశం. ఏపీకి తీసుకున్నట్లయితే కనుక రేషన్ కార్డులకు సంబంధించి కాస్త ఇబ్బంది పడుతున్నారంటూ, ఇటు తెలంగాణలో మరొక 4 రోజుల పాటు వర్ష సూచన ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారంటూ కూడా ఇలాంటి అంశాలు అయితే ప్రస్తావించడం జరిగింది. సో ఇవాళ ఫస్ట్ ఎడిషన్లోని అంశాలు. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.